2011లో సార్. శబరిమల యాత్రకి వెళ్ళానన్నమాట. హ్మ్. వచ్చేటప్పుడు ఏమైందంటే మా టూర్ ప్రోగ్రామ్ లో తిరుపతి కూడా ఉంది. ఓకే. సరే ఇక్కడ తిరుపతిలో పాపం స్వామివారిని దర్శించుకున్నాం కదా అని వెళ్తే ఆ రోజు ఎందుకో దర్శనం కుదరలా. ఓకే. కుదరకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం మెయిన్ ఎంట్రన్స్ కి ఎదురుగా మనకి ఎప్పుడు కూడాను అఖండ జ్యోతి వెలిగించుంటది. సార్. ఆ అఖండ జ్యోతి దగ్గర నిలబడి స్వామి గారిని మనసులో తలుచుకొని, నువ్వు నాకు దర్శనం ఇవ్వలేదు కాబట్టి నువ్వు పిలిచిన నాడే మళ్ళీ నేను దర్శనానికి వస్తాను. చెప్తే నమ్ముతావా నమ్మవో, చెప్తే నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, నా అనుభవం చెప్తున్నాను, భగవంతుడు సాక్షిగా నా అనుభవం చెప్తున్నాను. ఆమె విత్ ఇన్ 3 months లోనే, అంటే సమ్వేర్ ఇన్ ద మంత్ ఏప్రిల్ అన్నది, ఏప్రిల్ 2012 ఆర్ సంథింగ్ లైక్ దట్ అనుకో. ఎంత చక్కటి దర్శనము అనేసి అంటే ఇప్పుడు ఏంటంటే ఏప్రిల్ మంత్ లో పిల్లలందరికీ హాలిడేస్ ఉంటాయి, సో రష్ కూడా బాగా తక్కువ ఉంటది. రాత్రిపూట 8:30కి నేను వెళ్ళి కాసేపు అటు ఇటు ఉండి చక్కగా భోజనం కూడా చేసి 11 గంటలకు కదా దర్శనం క్లోజ్ చేసేది టెంపుల్. హాఫ్ ఎన్ అవర్ లో దర్శనం అయిపోయిందమ్మా. ఓకే. సింపుల్ అనమాట. 300 రూపాయలు టికెట్ కొనుక్కున్నాను, స్ట్రైట్ గా వెళ్ళిపోయాను నేను. సరే గుళ్ళోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి అనేసి అంటే, ఇప్పుడు నేను తిరుపతికి వెళ్ళినా, అనంత పద్మస్వామి టెంపుల్కి వెళ్ళినా, మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్ళినా, మన విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళినా, అన్నవరం వెళ్ళినా కానీ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి 2 సార్లు మీరు అంటారు, సాధారణంగా ఆహ్వానిస్తారు, దర్శనం చేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపిస్తుంటారు నాకు. సరే ఇది నా జీవితంలో ఒక భాగం అయిపోయిందండి. ఆ రోజు నేను అక్కడ అరౌండ్ 9-9:30, 10 గంటల టైంలో నేను లోపలికి వెళ్తే పెద్ద రష్ అంటూ ఏం లేదు ఆ రోజు. ఓకే. సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రిటైర్ అయిన పీపుల్ వాళ్ళు ఏంటంటే ఎన్రోల్ చేసుకొని సేవ చేస్తారన్నమాట. 1 వారం రోజుల పాటు భగవంతుడికి సేవ చేయడానికి కోసం అని చెప్పి ఉంటారు అక్కడ కాంప్లెక్స్ దగ్గర, అక్కడ ఇక్కడే ఉంటారన్నమాట. వాళ్ళ రోజుకి ఒక 2-3 అక్కడ లోపల ఉన్నారన్నమాట. వాళ్ళు రండి సార్ అని చెప్పి వాళ్ళు ఫాదరింగ్ నుంచి, సార్ పెద్ద రష్ లేదు కదా, మీరు 2 నిమిషాలు ఉన్నా కానీ పర్వాలేదు సార్, పక్క నుంచి స్వామివారిని చూడండి అన్నారు. ఎంత దివ్యమైన దర్శనం అంటే అమర్, నా జీవితంలో నేను ఇంతవరకు వెంకటేశ్వర స్వామిని అంత దివ్యమైనటువంటి దర్శనము పొందలేదు, ముందు రోజుల్లో పొందుతాననేటువంటి నమ్మకం కూడా లేదు. అఫ్కోర్స్ ఆ భగవదేశ ఆయన రమ్మంటే వెళ్తాను, ఆయన దర్శనం ఇస్తే దర్శనం తీసుకుంటాను, దట్ ఈస్ ద డిఫరెంట్ టాస్క్. ఎంత చక్కటి దర్శనం అంటే పైనుంచి కింద వరకు కళ్ళారా చూశానయ్యా, నా జన్మ ధన్యం అయిపోయింది అమ్మ. ఆ రోజు ఇంచుమించుగా 9.5 అడుగుల ఎత్తుంటది ఆ విగ్రహం. గుల్లటి విగ్రహం 9.5 అడుగుల ఎత్తుంటది. మనకి విగ్రహం అంతా పూర్తిగా కనపడదు. కొంచెము చిన్నటువంటి కొంచెం ఆ బుగ్గలు, ఆ ముక్కు, తిరునామము, గడ్డం కింద ఉండేటువంటి చిన్న మరక, తెల్లటి ఇది, ప్లస్ ఆ ఆభరణాలు పెట్టినటువంటి పూలదండలు వేసినటువంటి కింద పాదాల వరకు, కింద నుంచి పైదాకా చూస్తే 9.5 అడుగుల ఎత్తుంటాడు. సరే ఇక దానికి సంబంధించినటువంటిది వెనక ఏదో చాలా చెప్తూ ఉంటారు. చాలా చక్కటి దర్శనం అనమాట. అంతే, నాకు నువ్వు దర్శనం ఇవ్వలేదు కాబట్టి నువ్వు పిలిచినప్పుడే వస్తానయ్యా నేను. పిలిచాడా లేదా? బ్రహ్మాండమైన దర్శనం కదా. అదే విధంగా మొన్న ఒకసారి దుర్గమ్మ గారి గుడికి వెళ్తే కూడా అలాగే జరిగింది. ఆ రష్ ఏంటి, అదేంటి సంగతి సమాచారం, బోరున వర్షం. ఆ రోజు నుండి విజయవాడ వెళ్ళి క్లయింట్ పని మీద వస్తా ఉంటే వెళ్ళాం అనమాట. వేరే ఆయన తోటి కలిసి పోయాము. బ్రహ్మాండమైనటువంటి దర్శనం. అక్కడ కూడా అంతే, అక్కడ ఉండేటువంటి ఆమె, రండి సార్ మీరు వచ్చారా, రండి సంగతి సమాచారం అని పక్కన నిలబడండి సార్, మీరు ఒక 2 నిమిషాలు నిలబడ్డా కానీ పర్లేదు, సంపూర్ణంగా మనస్ఫూర్తిగా చూడండి సార్ అంటే, ఫస్ట్ టైం అమ్మవారిని అంత దగ్గర నుంచి అంత నిశ్చితంగా పరిశీలించి గుర్తు పెట్టుకోవడము, చూడడం అనేటువంటిది నా అదృష్టం. ఆమెకు అలంకరించిన అలంకరణ వస్తువులు కానీ, పుష్పగుచ్చాలు కానీ, కట్టినటువంటి చీర కానీ, పెట్టినటువంటి ఆ బొట్టు కానీ, ఆ విశాలమైనటువంటి నేత్రములు, ఆ ఎల్లో కలర్ సంగతి సమాచారం చూసి అంత డీటెయిల్ గా అంత చక్కగా చూడడం అనేటువంటిది ఫస్ట్ టైం. ఇటు పక్కేమో వెంకటేశ్వర స్వామి దగ్గర అలాగే జరిగింది, మొన్న అమ్మవారి దగ్గర అలాగే జరిగింది. అదే విధమైనటువంటి అనుభవం నాకు శ్రీశైలంలోనూ జరిగింది. అదే విధమైనటువంటి అనుభవం నాకు బృహదేశ్వరాలయంలోనూ జరిగింది. అదే విధమైనటువంటి అనుభవము
మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర కూడా జరిగింది అమర్. అనంత తిరువనంతపురం. పద్మనాభ స్వామి చూడడానికి కూడా వెళ్ళినప్పుడు కూడాను సబరమైన మాలలో ఉండి వెళ్ళాను నేను ఇప్పుడు కూడా. ఓకే ఓకే సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలయం వాడు లోపల రాని అంటాడే, ఫారినర్స్ నాట్ అలౌడ్ అని అంటాడు. నీ దుంపదే కానీ నేను ఫారినర్ కాదురా బాబు, నేను భారతీయుడిని ఏంటి వాడు నమ్మడే. అప్పటికే నేను నా ఆధార్ కార్డు, జనరల్ గా నా పర్సులో ఏంటంటే నా ఆధార్ కార్డు, నా విజిటింగ్ కార్డు, నా పాస్పోర్ట్ కి సంబంధించిన కాపీస్ ఉంటాయి కాబట్టి తీసుకెళ్లి చూపించినా కానీ వాడు నమ్మడే. ఇంక వీడిని ఎట్ట నమ్మించాలరా బాబు అని నా స్టేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ లో ఉండే మా మేనేజర్ ఉన్నాడు రవి అని, రవికి ఫోన్ చేసి అయ్యా వీడి అంటున్నాడు దర్శనం చేయట్లేదు, కనీసం నువ్వన్నా చెప్పా బాబు, నువ్వన్నా చెప్తాను నమ్ముతాడేమోనంటే ఫోన్ చేస్తే అప్పుడు లోపలికి అలౌ చేశారు. సరే నా బట్టలు అవి మార్చేసుకొని వాళ్ళు ఇచ్చినండి బట్టలు అవి కట్టుకొని లోపలికి వెళ్ళండి. ఎంత అద్భుతమైనటువంటి టెంపుల్ అంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అమర్, చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ అన్నమాట. అది నువ్వు ఎదురుగా నిలబడితే స్వామిని మొత్తం చూడలేవు. ఓకే, అది 3 భాగాలుగా చూడాల్సిందే అనమాట. అంత పెద్ద విగ్రహం. అక్కడ ఉండేటువంటి పూజారి మరి ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ నాకు బ్రహ్మాండమైన దర్శనము చేయించి అక్కడ ఉన్నటువంటి నేలమాడిగల మొత్తం కూడా తిప్పి చూపించి ఆ టెంపుల్ కు సంబంధించిన ఆర్కిటెక్చర్ హిస్టరీ మొత్తం కూడా చూపించి ఆ టెంపుల్ కు సంబంధించినటువంటి చైర్మన్ ఉంటాడు కదా, ఆ రోజు ఆయన కూడా ఉన్నాడు ఆ టెంపుల్, ఆయన దగ్గరికి పరిచయం చేసి అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్నమాట. ఓకే, ఇప్పుడు 2 ప్రదేశాల్లో కూడా అదే. ఒకసారి వెళ్తేనేమో దర్శనం లేదు కాబట్టి నువ్వు పిలిచినప్పుడే వస్తానని చెప్పి వచ్చాను. అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తే ఇదే జరిగింది. ఓకే, సో ఇది నా అనుభవం అన్నమాట. భగవంతుడు అనేటువంటి వాడు నువ్వు పిలిచినప్పుడే వెళ్ళగలవు కానీ నువ్వు ఎన్నిసార్లు వెళ్ళాలని చెప్పి నీ మనసులో ఉన్నప్పటికీ అది వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు అన్నారు. ఇది నా అనుభవం. ఒక 2 నెలల కింద ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను సాయిబాబా టెంపుల్ కి షిరిడీలో ఉండేదానికి. మొన్న ఎందుకో సడన్ గా కుదిరింది, రమ్మన్నాడు అంతే. నువ్వు పలానా రోజు రాన్నాడు, రోజు వెళ్ళాను అంతే. దట్స్ ఆల్, ఇట్ ఈస్ సింపుల్ యాజ్ దట్. బ్రహ్మాండమైనటువంటి దర్శనం. సీనియర్ సిటిజన్స్ కి సపరేట్ క్యూ అట, మొత్తం 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. ఓకే, అట్లా మనకు ఒకసారి జరుగుతుంది.